సార్ అప్పట్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు అసలు బీజేపీ బలపడటానికి టార్గెట్ చేసుకుంటూ అంటే ఆ నంబర్ గేమ్లో బీజేపీ బలపడితే కాంగ్రెస్ బలం కూడా ఉంటుంది తను లాభపడవచ్చని బీజేపీకి సపోర్ట్గా మాట్లాడారంట. ఇప్పుడు దానికి కౌంటర్గా ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అదే మళ్ళా బీఆర్ఎస్ బలపడేటట్టు ఆయన స్టేట్మెంట్లు ఉంటున్నాయనే ప్రచారం ఉంది. దేనికి అసలు కోన్ కిస్క గుట్టంగాడండి. అసలు తెలంగాణలో సౌత్ ఇండియాలో ఈ కిషన్ రెడ్డి లాంటి నాయకుడు ఇంకా 100 ఏళ్ళైనా కూడా పుట్టాడు. ఆ ఎత్తుగడలన్నీ మీడియా ఎత్తుగడలు. నేను స్వయంగా వారితో కలిసి పనిచేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు మీరు ఇంత మాట్లాడితే భట్టి గారి గురించి ఒక చెడ్డ మాట చెప్పగలుగుతా. నేను చాలామంది మాట్లాడినట్టు మాట్లాడినా న్యాయం మాట్లాడాలి. బీఆర్ఎస్ని వేసి తొక్కుతాడు ఆయన టైం వస్తే. మాటలు బయటికి మాట్లాడినా సాఫ్ట్గా ఉన్నట్టు కాదు. సమాజంలో ఒక మంచి వ్యక్తి ఎట్లుండాలని ఉదారికంగా అంత సౌమ్యంగా మాట్లాడతాడు. అతనికి ఎత్తుగడలు తెలివయా? ఈ రాజకీయాలు తెలివయా? తెలియందే నన్ను తీసుకుపోయి ఢిల్లీలో అమిత్ షా తన పరిచయం చేసినాడు. నేను రానన్నా, నాకు వద్దు అమిత్ షా అన్న. లేదా ఇప్పుడు నువ్వు రావాలి. కేసీఆర్కి కిషన్ రెడ్డికి మంచి స్నేహం ఉంది అంటారు. ఆ కాళేశ్వరంలో కూడా వాటాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. ఎవరన్నా ఏమన్నానని కిషన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. కావాలంటే ఆయనది ఎంత పెద్ద పోర్ట్ఫోలియోయా? 100 కేసీఆర్లు అయితే కూడా అంత పెద్ద పోర్ట్ఫోలియో ఉండదు. ఒక ఈవెంట్కు 1000 కోట్లు తెలుసా మీకు? అది ఇంటర్నేషనల్ ఈవెంట్కు 1000 కోట్లు ఉంటాయి. అసలు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ కోన్ కిస్క గొట్టం కేసీఆర్ని ఎందుకు పట్టించుకుంటాడు భయ ఆయన? అసలు కేసీఆర్ ఒక నాయకుని కిందనే చూడాడు ఆయన. తిట్టుడు అంటే ఎట్లా తిట్టాలి పోయి? ఆడ కూడా తిడుతున్నాడు చూడు, ఆ మల్లు వాగిల్లు ఆయన పేరేదో ఏదో స్టూడియో పెట్టుకొని తిడితే చూడు, గంటలు తిడితే లీడరా? తప్పు అది. కిషన్ రెడ్డి గారు భారతదేశంలో కాబోయే ముఖ్య నాయకుడు. ఇప్పుడు మాట్లాడేది బీజేపీలో చిన్న చిన్న నాయకుల గురించి. కేసీఆర్కు సంబంధాలు ఉన్నాయంటే నేను ఒప్పుకుంటా. అసలు కిషన్ రెడ్డి స్థాయే కాదు, పొలిటికల్గా కాదు, ఆయన రైవల్ కూడా కాదు. ఎందుకు మాట్లాడతాడు భయ? ఆయనకి ఏం అవసరం ఉంది? సపోజ్ ఒక 10,000 కోట్లు కావాలి మన పార్టీకి. మేము భారతదేశాన్ని పరిపాలించుకున్నాం. ఈ గల్లీ దొంగతనం మాకెందుకు భయ్? ఒక మాట లాజికల్గా మాట్లాడదాం. కిషన్ రెడ్డి గారు ఆయన ఒక 50 ఏళ్ళ ఎవడు చేయండి ఎస్సీ సబ్ క్యాస్ట్ను హెల్ప్ చేయాలని ఆయన మొదటి నుంచి ఇంట్రెస్ట్. కృష్ణ మాదిగని మోడీని అతుక్కునేటట్టు చేసాడు. ఇదే కేసీఆర్ ఏం చేసాడు? జైల్లో పెట్టాడు, 1 నెల రోజులు జైల్లో పెట్టి. ఒక గరీబోడు, నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు కృష్ణ మాదిగ. ఎన్నడో కేసీఆర్ తనకు పోలే కదా ఆయన. కృష్ణ మాదిగని చేసిండా లేదా? డాష్ మీద దొరికొచ్చిండా లేదా ప్రధానమంత్రి? నిజామాబాద్లో పసుపోడు 20 ఏళ్ళకెళ్ళి ఎవడైందే లేదా? ఇంతకుముందు ఎందుకు రాలే? కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అయినాక ఎందుకు వచ్చింది చెప్పు రాని? ప్రధానమంత్రిని ఒప్పించి కొట్లాడి ఇది న్యాయం మీరు చేయాలి, మా ప్రాంతంలో పెట్టాలి, మేము ప్రజలకు మాట ఇచ్చినామని చేసుకొచ్చిండు. ఇవాళ ఎస్సీల వర్గీకరణకు ఒక పెద్ద మహానాయకుల్లోకి వచ్చి ప్రధానమంత్రిని తోలుకరాలే? వచ్చిండా లేదా? ప్రధానమంత్రి వచ్చేది రాక ఆ కృష్ణమాదిని కాగలించుకొని ఇద్దరు ఓరుకోడు అంత పెద్ద అది చేసారు. మొత్తం పరేడ్ గ్రౌండ్ నిండింది. ఇంతకుముందు ఎందుకు నిండలే? అది కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ఒక నాయకునికి అండగా నిలబడతాడు. ఒక నాయకునికి అవసరం వస్తే పోతాడు. చిన్న సాయం అడిగితే చేస్తాడు ఆయన. పార్టీలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు. అవును, తెలుసా మీకు? ఇవాళ ఎవరు వచ్చిర్రు, నా తను ఎవరు అపాయింట్మెంట్ ఉంది, మన ఇద్దరం పోదాం 10. ఇప్పుడు ఇవాళ పండుగ కదా. ఆయన ఎవరు వచ్చిర్రు ఎవరు పోయింది కాదు, ఎవరు వచ్చినా నా ఊళ్ళే అంటాడు. నేను క్యాబినెట్ మినిస్టర్ను, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, నా టైం ఫింటర్ అవుతుంది. కేసీఆర్ లెక్క ఫామ్లో వంటే వచ్చి తాగుబోతుని కలవాలని కాదు. రాత్రి 1 గంటకు నీకు దొరుకుతాడు. అవును. మరి ఆయనకి ఈయనతో సంబంధం ఏందబ్బా? ఆయన ఈ కరప్ట్తో ఆయనకేం సంబంధము? మా పార్టీ ఏమో గోడలు గీకే పార్టీ? వాంతనం వింతనం అనుకుని మాకేం కర్మ పట్టింది? మా కార్యకర్తలే
ఎవరికి వాడు ఖర్చు పెట్టుకున్న స్థాయిలో ఉన్నాం మేము. ఓకే. అది తప్పండి మీది. ఇప్పుడు ఈ అంతర్గత కలహాలు ఎలా ఉన్నాయండి పార్టీలో? ఏముంటాయండి అంతర్గత ఇవాళ రేపు యూట్యూబ్లు నడుస్తాయి అవితో అంతర్గత కథలు యూట్యూబ్లు నడుస్తేందుకు అనుకోనికి వస్తాయి అవి. ఓకే. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, 30 ఏళ్ళు కలిసి పనిచేస్తారు. వాళ్ళ మీద కాంట్రవర్సీ రావాలి. గీతల మీద, బండి సంజయ్ మీద మధ్యలో వచ్చిన వాళ్ళ మీదే బాగా కామెంట్స్ వస్తున్నాయి. బండి సంజయ్ మధ్యలో రాలే, ఆయన ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు. ఓకే. బండి సంజయ్ ఆయన ప్రెసిడెంట్ కావటంలో కిషన్ రెడ్డి గారి రోల్ కూడా ఉంది, పార్టీ రోల్ ఉంది. కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతారు కదా, బండి సంజయ్ గారి కన్నా ముందే కదా ప్రెసిడెంట్ ఉండే. అవును. ఆయన ఎప్పుడు వ్యతిరేకం చేయలేగా కిషన్ రెడ్డి. అరవింద్ గారిని కిషన్ రెడ్డి గారికి తన సొంత తమ్ముని కన్నా ఎక్కువ చూసుకుంటాడు కదా. వేరే పొలిటికల్ పార్టీలో ఉండే గ్రూప్ తగాదాలు ఇక్కడ కూడా అట్లా యూట్యూబ్లలో చూస్తే మనం నడుస్తుందేమో, టీఆర్పీ రేటు పెరుగుతుందేమో, మనకు నెలకి ఏమైనా పైసలు వస్తాయేమో అని ఆశకు చేస్తున్న పని అది. వాళ్ళు చేయని, వాళ్ళు బతకని, వాళ్ళ నోట్లు ఎందుకు మన కొడుతున్నావు నువ్వు? ఫజల్ నువ్వు అందరి నోట్లు ఎందుకు మన కొడతావు? వాళ్ళు చేసుకొని అట్లనే బండి సంజయ్ కూడదు, కిషన్ రెడ్డి కూడదు అని టీఆర్పీ పెంచుకొని ఈటెలా వెళ్ళిపోతున్నారని పలాడది ఇది అవుతుందని. పాలిటిక్స్లో వెళ్ళిపోడు ఉండు ఏందండి? రాజకీయాల్లో విధానాలు నమ్మి పార్టీకి వస్తారు, విధానాలు నమ్మనోడు పోతాడు. వాడు ఎవడైతే ఏంది మనకు, మనం విధానాలు మార్చాం కదా నీకోసం నా కోసము. ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇజం యూ బీ దేర్, ఇఫ్ యూ డోంట్ వాంట్ గో అవుట్, హూఎవర్ ఇట్ మే బీ.